హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లోకేష్ని. ఈ రోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి ఆ లాగిన్ యూజింగ్ ఫర్ K6 వెరిఫైయింగ్ యువర్ విత్ చెక్ కన్స్టెంట్స్. ఓకే, వెదర్ ఇట్ ఇస్ సక్సెస్ ఆర్ నాట్ అనే దాని గురించి వెరిఫై చేస్తామని చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్గా నేను ఈ పర్టికులర్ మైక్రోట్యూబ్స్ యొక్క అప్లికేషన్ తీసుకుంటాను. మనం ఇక్కడ షట్ గో బ్యాక్ అండ్ ఐ ఇన్స్పెక్ట్ దిస్ వన్. ఓకే, మనం ఇక్కడ ఆ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ మనం సైన్ ఆన్ క్లిక్ చేశాక మనకు ఒక యుఆర్ఎల్ వస్తుంది. ఆ, ఇది ఈ పర్టికులర్ యుఆర్ఎల్ హెడర్స్లోకి వెళ్ళామంటే ఇది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ యుఆర్ఎల్ని మనము ఆటోమేట్ చేస్తున్నాం. ఈ యుఆర్ఎల్ టూ థింగ్స్ని హెడర్స్లో తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి, మనకు హెడర్స్ రిక్వెస్టింగ్ చేస్తుంది, ఇక్కడ స్ట్రక్చర్ అండ్ మనకు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఏమేం పాస్ చేయాలని ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటంటే గెట్ ఫంక్షనాలిటీ ఉంది, బట్ నేను పోస్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఈవెన్ మీరైనా గెట్ తీసుకొని చేయొచ్చు, మీరు ట్రై చేయండి గెట్ ద్వారా. ఓకే, ఇది ప్రివ్యూ, ఇది రెస్పాన్స్. ఈ రెస్పాన్స్లో మనకు ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ పర్టికులర్ టైటిల్ని అండ్ స్టేటస్ కోడ్ని మనము వెరిఫై చేస్తున్నాం. ఓకే, ఇది మన టైటిల్ వేరియబుల్. ఓకే, అండ్ దాని తర్వాత నేను ఇక్కడ మెర్క్యూరీ అని ఇచ్చేసి నేను పాస్ చేస్తే మళ్ళీ నాకు ఇంకొకటి వస్తుంది. ఇంకొక ఎండ్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ అనమాట ఇది. ఇది ఇది కూడా ఒక గెట్ ఫంక్షనాలిటీనే, సక్సెస్ ఎండ్ పాయింట్. ఓకే, ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఈ సక్సెస్ దాంట్లో రెస్పాన్స్లో మనకు ఇక్కడ టైటిల్ ఇంకోటి ఉంది, ఈ టైటిల్ వెరిఫై చేయొచ్చు. లాగిన్ మెర్క్యూరీ టూల్స్. ఓకే, ఇది సైన్ ఆన్ ఉంది కదా, ఇక్కడ లాగిన్. ఓకే, అంత డిఫరెంట్. ఓకే, ఈ టైటిల్ అన్నా వెరిఫై చేయొచ్చు, లేదు అంటే ఫైండ్ చేసి లాగిన్ సక్సెస్ అనేది, ఎందుకంటే మన సక్సెస్ మెసేజ్ వచ్చింది కాబట్టి సక్సెస్ మెసేజ్ కోసం చూపిస్తాం. ఓకే, ఇది సక్సెస్ మెసేజ్. ఓకే, ఈ నాలుగు వెరిఫై చేస్తాం. ఒకటి 200 స్టేటస్ అండ్ ఈ రెండు కలిపి 200 స్టేటస్వి, ఈ రెండు వెరిఫికేషన్వి, టోటల్ 4 అసర్షన్స్ అయితే అనమాట. ఓకే, ఇది ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫైల్, సారీ, TC05 login.js ఫైల్. ఓకే, ఓకే, ఫస్ట్ మనకు ఇంపోర్ట్ http ఫ్రమ్ k6/http. ఓకే, ఇంపోర్ట్ చెక్ ఫ్రమ్ K6. ఓకే, దాని తర్వాత మనకు ఆప్షనల్ ఇది ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకు ఈ ఆ, ఎన్నిసార్లు అంటే ఎంతమంది యూజర్స్ రన్ చేయాలి అనేది ఇచ్చారు. మనం ఒకవేళ ఇక్కడ ప్రొవైడ్ చేయకపోతే డిఫాల్ట్గా ఒకటి తీసేసుకుంటుంది. ఓకే, లేదు నేను ఇంకా ప్రొవైడ్ చేద్దాం, ఒక 5 వర్చువల్ యూజర్స్ ఉండాలనుకుంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇటరేషన్స్ 1 అండ్ మనకు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. ఓకే, అండ్ మనకు లాగిన్ యుఆర్ఎల్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు లాగిన్ యుఆర్ఎల్ వచ్చి ఇది. ఓకే, అండ్ దాని తర్వాత మనకు కాన్స్టాంట్ పేలోడ్. ఇక్కడికి వచ్చి మనకు యూజర్ నేమ్ వచ్చి మెర్క్యూరీ. ఆ పాస్వర్డ్ కూడా మనకు సేమే. ఓకే, ఓకే, మళ్ళీ ఇప్పుడు హెడర్స్ అనేది పాస్ చేయాలి, పారమ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను
హెడర్స్ కోలన్ మనకు కాన్స్టాంట్ ఇది ఉంటాయి. యుఆర్ఎల్ ఎన్కోడెడ్ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది మనకు. ఆ యుఆర్ఎల్ ఎన్కోడెడ్ ఫార్మాట్ని తీసుకుంటున్నాను. ఓకే, మనకు అయ్యాక కాన్స్టాంట్ లాగిన్ రెస్పాన్స్ http డాట్ పోస్ట్ మెథడ్ అండ్ ఇక్కడ మనకు లాగిన్ యూఆర్ఎల్ ఒకటి అండ్ పేలోడ్ ఒకటి అండ్ ప్యారమ్స్ ఒకటి. ఓకే, 3 కేటగిరీస్లో వచ్చాయి. ఓకే, దీని తర్వాత మనకు వెరిఫైయింగ్ ఫోర్ చెక్ కన్స్టెంట్స్ ద్వారా మనము వెరిఫై చేద్దాం అనుకుంటున్నాం. ఏం వెరిఫై చేద్దాం అనుకుంటున్నాము? స్టేటస్ కోడ్ విత్ ఆ పర్టికులర్ లాగిన్ మెసేజ్ది. లాగిన్ రెస్పాన్స్ స్టేటస్ ఈస్ 200. Our function r dot status is triple equal to 200. ఓకే, దాని తర్వాత మనము ఈ పర్టికులర్ టైటిల్ వెరిఫై చేద్దాం అనుకున్నాం కాబట్టి వెరిఫైయింగ్ ఫర్ టైటిల్ని తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి వెరిఫై లాగిన్ టైటిల్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఆర్ డాట్ బాడీ మీన్స్ రెస్పాన్స్ డాట్ బాడీ మనం ఏం చెక్ చేసుకోవాలనుకున్నా ఇంక్లూడ్ ఫంక్షనాలిటీ తీసుకుంటున్నాం. ఓకే, ఇంక్లూడ్ కాకుండా వేరే తీసుకోవడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి కాన్స్టెంట్గా రాకపోవచ్చు. అదే టోటల్ రెస్పాన్స్ బాడీని తీసుకొని అందులోంచి మనం వెరిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ మనకి ఇప్పుడు సెకండ్ యూఆర్ఎల్ వచ్చి ఇది సక్సెస్ లాగిన్ సక్సెస్ వెరిఫై చేయడానికి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కాన్స్టెంట్ సెకండ్ యూఆర్ఎల్ ఇది. ఓకే, కాన్స్టెంట్ సక్సెస్ రెస్పాన్స్ http డాట్ గెట్. ఓకే, సెకండ్ యూఆర్ఎల్. ఓకే, అండ్ దాని తర్వాత మళ్ళీ మనకు చెక్ కన్స్టెంట్స్ తీసుకొని వెరిఫై చేయాలి. వెరిఫై లాగిన్ సక్సెస్ మెసేజ్. ఓకే, చెక్ సక్సెస్ రెస్పాన్స్ టు కర్లీ బ్రేసెస్. ఇక్కడికి వచ్చేసరికి స్టేటస్ 200 ఆర్ డాట్ స్టేటస్ ఈస్ త్రిబుల్ ఈక్వల్ టు 200. ఓకే, అండ్ వెరిఫైయింగ్ దట్ వెరిఫై లాగిన్ సక్సెస్ మెసేజ్. ఓకే, ఆర్ డాట్ బాడీ డాట్ ఇంక్లూడ్స్ లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకి 4 చెక్ కన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటి 200 అండ్ సక్సెస్ మెసేజ్ది అండ్ అగైన్ 200 అండ్ టైటిల్. ఓకే, టోటల్ 4 చెక్ కన్స్టెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసామంటే k6 రన్ tc05 అండర్స్కోర్ లాగిన్ డాట్ జేఎస్. చూడండి మనకు పర్ఫెక్ట్గా పాస్ అయిపోయింది. 1 వర్చువల్ యూజర్స్ అండ్ ఇటరేషన్ 1 టైం జరిగింది, నో ఫెయిల్యూర్ అండ్ 2 హెచ్టిటిపి రిక్వెస్ట్ బికాస్ మనం 2 చేసాం. ఒకటి పోస్ట్ మెథడ్ ఒకటి గెట్ మెథడ్ కాబట్టి 2 రిక్వెస్ట్లు వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ చూడండి టైటిల్ 202 కూడా వెరిఫై అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, ఇలా మనకు లాగిన్ అనేది కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.